మార్కు సువార్త 1వ అధ్యాయము 2, 3 వచనాలలో ఉన్న ప్రవచనము ఏ ప్రవక్తల గ్రంథములో ఉన్నది? ఆప్షన్ ఏ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనము. ఆప్షన్ బి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము. ఆప్షన్ సి జకరియా 9వ అధ్యాయము 9వ వచనము. ఆప్షన్ డి యోవేలు 2వ అధ్యాయము 28వ వచనం. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నది. అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొందుడి అని ప్రకటించుచున్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ యేసుక్రీస్తు. ఆప్షన్ బి పేతురు. ఆప్షన్ సి బాప్తిస్మమిచ్చు యోహాను. ఆప్షన్ డి తోమా. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాను ఏ దేశములో బాప్తిస్మమును గూర్చి ప్రకటించుచూ వచ్చాను? ఆప్షన్ ఏ ఐగుప్తు దేశము. ఆప్షన్ బి బబులోను దేశము. ఆప్షన్ సి సిరియా దేశము. ఆప్షన్ డి యోదయ దేశము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యోదయ దేశము. బాప్తిస్మమిచ్చు యోహాను ఏ నదిలో ప్రజలకు బాప్తిస్మము ఇచ్చుచుండెను? ఆప్షన్ ఏ యోర్దాను నది. ఆప్షన్ బి నైలు నది. ఆప్షన్ సి యూఫ్రటీసు నది. ఆప్షన్ డి యబ్బోకు నది. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యోర్దాను నది. నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు అని యోహాను ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను? ఆప్షన్ ఏ ఏలియా. ఆప్షన్ బి యేసుక్రీస్తు. ఆప్షన్ సి మోషే. ఆప్షన్ డి అబ్రహాము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చాను. బాప్తిస్మమిచ్చు యోహాను ఏ జంతువు యొక్క రోమములను వస్త్రముగా ధరించుకొనెను? ఆప్షన్ ఏ ఒంటె. ఆప్షన్ బి సింహము. ఆప్షన్ సి ఎలుగుబంటి. ఆప్షన్ డి గొర్రె. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఒంటె రోమములను వస్త్రముగా ధరించుకొనెను. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను. అయితే యేసుక్రీస్తు దేనిలో మీకు బాప్తిస్మము ఇచ్చును? ఆప్షన్ ఏ నీటిలో. ఆప్షన్ బి సత్యములో. ఆప్షన్ సి జీవములో. ఆప్షన్ డి పరిశుద్ధాత్మలో. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పరిశుద్ధాత్మలో. బాప్తిస్మమిచ్చు యోహాను దేనిని ఆహారముగా తీసుకొనెను? ఆప్షన్ ఏ రొట్టెలు. ఆప్షన్ బి మాంసము. ఆప్షన్ సి మిడతలు. ఆప్షన్ డి ధాన్యము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మిడతలు. బాప్తిస్మమిచ్చు యోహాను దేనిని పానీయముగా తీసుకొనెను? ఆప్షన్ ఏ నీళ్లు. ఆప్షన్ బి అడవి తేనె. ఆప్షన్ సి ద్రాక్షారసము. ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అడవి తేనెను పానీయముగా తీసుకొనెను. యేసుక్రీస్తు యోహాను చేత బాప్తిస్మము పొందుటకు ఏ ఊరి నుండి బయలుదేరి వచ్చెను? ఆప్షన్ ఏ నజరేతు. ఆప్షన్ బి ఎమ్మాయి.
ఆప్షన్ సి బేతనియ, ఆప్షన్ డి బేత్పగే. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నజరేతు నుండి వచ్చెను. యేసుక్రీస్తు బాప్తిస్మము పొంది ఒడ్డునకు వచ్చుచుండగా పరిశుద్ధాత్మ దేనివలె ఆయన మీదకి దిగి వచ్చెను? ఆప్షన్ ఏ వెలుగు, ఆప్షన్ బి అగ్ని, ఆప్షన్ సి పావురము, ఆప్షన్ డి మేఘము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పావురము వలె దిగి వచ్చెను. యేసుక్రీస్తు బాప్తిస్మము పొందిన తరువాత పరిశుద్ధాత్మ ఆయనను ఎక్కడికి త్రోసికొని పోయెను? ఆప్షన్ ఏ పర్వతమునకు, ఆప్షన్ బి అరణ్యమునకు, ఆప్షన్ సి సముద్రమునకు, ఆప్షన్ డి ఎడారికి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అరణ్యమునకు త్రోసికొని పోయెను. యేసుక్రీస్తు సాతాను చేత అరణ్యములో ఎన్ని రోజులు శోధింపబడెను? ఆప్షన్ ఏ 40 రోజులు, ఆప్షన్ బి 12 రోజులు, ఆప్షన్ సి 30 రోజులు, ఆప్షన్ డి 14 రోజులు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 40 రోజులు శోధింపబడెను. అరణ్యములో యేసుకు పరిచర్య చేసినది ఎవరు? ఆప్షన్ ఏ ప్రజలు, ఆప్షన్ బి శిష్యులు, ఆప్షన్ సి సహోదరులు, ఆప్షన్ డి దేవదూతలు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దేవదూతలు. నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాట యొక్క శబ్దము ఎక్కడి నుండి వచ్చెను? ఆప్షన్ ఏ భూమి నుండి, ఆప్షన్ బి నీటి నుండి, ఆప్షన్ సి ఆకాశము నుండి, ఆప్షన్ డి గాలిలో నుండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆకాశం నుండి వచ్చెను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి. మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి.